యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంక్ సాధించాలి అంటే ఐఐటి లేదా ఎంఐటి ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన వాళ్ళకే మంచి ర్యాంక్స్ వస్తాయనే అపోహని పోగొడుతూ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉదయకృష్ణారెడ్డి గారు మొన్న 2023కి సంబంధించిన రిజల్ట్స్లో 780వ ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఆయన అంతకుముందు కానిస్టేబుల్గా కూడా వర్క్ చేశాడనమాట. పూర్తిగా చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తి. మన కావలిలో ఉన్నటువంటి జవహర్ భారతి కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత కానిస్టేబుల్గా ఎంపికయ్యి సివిల్స్ ఎలాగైనా సాధించాలి అనే ఆశతో బలమైన సంకల్పంతో ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన వృత్తిలో కూడా కొన్ని అవమానాలు అనేవి ఎదుర్కొన్నాడనమాట. సో వాటన్నిటినీ సహనంతో భరిస్తూ కష్టపడి చదివి 780వ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. సో ఆయన చదువుకి తల్లిదండ్రులు లేనప్పటికీ వాళ్ళ నానమ్మ ఎంతో కష్టపడి ఆయన చదివించింది. తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ సివిల్స్ రాసి ఆయన 350వ ర్యాంక్ అనేది సాధించడం జరిగిందనమాట. సో అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో అంత చిన్న స్టేజ్ నుంచి చదువుకుంటూ తెలుగు మీడియం అయినా సరే ఎక్కడా కూడా నిరాశ చెందకుండా సో చాలా రోజులు కష్టపడి ఈ స్టేజ్కి అనేది ఆయన రావడం జరిగింది. సో ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో 350వ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సార్. సో ఈ ర్యాంక్తో సార్కి ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండి ఖచ్చితంగా మనం దీన్ని అచీవ్ చేయాలనే మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వండి. సో ఏదో టైంపాస్కి లేదా అవదమా వద్దా అన్నట్టు డౌట్లు అయితే వద్దు. సో ముందుగా దిగే ముందే ఆలోచించుకొని సో అన్నీ కూడా మీరు స్ట్రాటజీ అంతా ఎలా ఫాలో అవ్వాలి మనకి అంతా చూసుకొని ఒక ప్రిపరేషన్ అనేది మంచిగా స్టార్ట్ చేయండి. సో ఇది కొంచెమైనా మీకు ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.